తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎక్స్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించడానికే పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుట్టిన దగ్గర నుండి నెయ్యి క్వాలిటీ టేస్ట్ నిర్వహించేది మైసూర్లినే. ఇప్పుడు కొత్తగా గుజరాత్ కు నెయ్యి టేస్ట్ కు పంపడంలో ఆంతర్యమేమిటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీటీడీ ఈవో కొండలరావు ఐఏఎస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిణీ చేసే నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని సర్టిఫై చేశామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాటలకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ప్రచారాలను మానుకొని సూపర్ 6 పథకాలపై దృష్టి పెట్టి సాధించాలని హితవు పలికారు. ప్రజలను సూపర్ 6 నుండి దారి మళ్లించడానికి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను దారి మళ్లించే పనిలో పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా అనేక పండుగలు చేసుకుంటుందని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. హామీల పేరుతో గద్దెనెక్కి పథకాలు అమలు చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वीडियो पड़ा మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులు బట్టి ఇటువంటి పరిస్థితులు ఈనాటి అధికారం పక్షం వాళ్ళు దిగజారారో మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది గుడి అయితే మన రాష్ట్రంలో ఉంది, కానీ ఆ గుడి యొక్క ఖ్యాతి కానీ ప్రఖ్యాతి కానీ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటువంటి గుడి, అటువంటి ప్రఖ్యాతిగా గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని రాజకీయాలకి వాడుకోవడానికి నేటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం దిగజారడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఈవేళ చంద్రబాబు నాయుడు నెయ్యి ఉందో వెంకటేశ్వర స్వామి లడ్డూకు వాడే నెయ్యి, దాని టెస్టుల్లో వారి అధికారంలో ఉంటుండగానే వాళ్ళని చేయడం చిన్న తేడా ఉందని, వాళ్ళు జంతువులు కొవ్వు ఉందని ఇవ్వలే వాళ్ళ టెస్ట్లో. ఏదో కొంచెం నెయ్యి ఏదైతే క్వాలిటీ ఉందో, గత క్వాలిటీ ఏదైతే నిర్దేశించిన క్వాలిటీ రాలేదో ఆ క్వాలిటీ ప్రకారం వాళ్ళు టెస్ట్ చేసి బాగాలేదని వీళ్ళే ప్రస్తుత ప్రభుత్వం వారే, ప్రస్తుత అధికార ఇవాళ ఏదైతే టీటీడీ ఉందో ఆ టీటీడీలో ఉన్న అధికారులు ఉన్నారో, చంద్రబాబు నాయుడు ఏదైతే అపాయింట్ చేశారో ఆ అధికారులే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత ఈవో గారే, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన ఈవో గారే చెప్పారు, ఈ నెయ్యి ఎక్కడ వాడలేదు, క్వాలిటీ తగ్గట్టుగా లేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ఆయనే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి
ఇంట్లో కొవ్వులు ఉన్నాయి, జంతు కొవ్వులు ఉంది, అదేదో వండేసినట్టు, అదేదో వాడేసినట్టు, దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ లడ్డూని తిన్నట్టు గత కొన్ని రోజులు బట్టి అధికార పక్షం వాళ్ళు ఎత్తులు జిత్తులు చేసి ఎంతో విషప్రసారం చేసిన పరిస్థితులు మనం చూసాం. జూన్ 23వ తారీఖుని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజే రిపోర్ట్ చెప్పలే. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్టు. దాన్ని టీడీపీ ఆఫీసులో వారు రిలీజ్ చేయడం, అది కూడా ఎప్పుడు జూన్ 23 ఇచ్చిన రిపోర్ట్ని మొన్న 18వ తారీఖున రిలీజ్ చేయడం. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, అధికార పక్షం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న పరిస్థితులు చూసి టాపిక్ డైవర్ట్ చేయాలి. 100 రోజుల్లో ఏం చేశారని అడుగుతారని ప్రజలు అడుగుతారు, మీడియా వాళ్ళు అడుగుతారు అని దాన్ని డైవర్ట్ చేయడం గురించి జూన్ 23గా వచ్చిన రిపోర్ట్ని ఈవేళ 18వ తారీఖుని వచ్చిందన్నట్టుగా చూపించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా. ఏదైతే గత కొద్ది రోజులుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో కానివ్వండి, అలాగే జరుగుతున్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి నిమిత్తము ఈరోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇస్తానన్న సంక్షేమం గాలి వదిలేసి ఇలా ఏ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రజలను బాధపెట్టడం కానివ్వండి, లేకపోతే వారికి సంక్షేమం ఇవ్వడం కానీ అవన్నీ పక్కన పెడితే ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాధారంగా ఇటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తారో, లడ్డూ ప్రసాదంలో ఏదైతే ఎనిమల్ ఫ్యాట్స్ కలుపుతున్నాయని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేశారో, నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించినట్లయితే ఎప్పుడు మార్చిలో నోటిఫికేషన్ వచ్చినప్పటికే మన ప్రభుత్వం ఆగిపోయింది. అప్పటికే ఇప్పుడు ఏదైతే నెయ్యి సప్లై చేస్తుంది ఏఆర్ కంపెనీ అని చెప్పేసి అన్నారో ఆ కంపెనీ అప్పటికి ఇంకా టెండర్లో తీసుకోలేదు. వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నుంచే ఆ కంపెనీ నుంచి నెయ్యి అనేది సప్లై చేయడం జరుగుతుంది. అది చూసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 2 నెలల తర్వాత జూలై 23వ తారీఖున వాళ్ళు టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ రావడం జరిగింది. నిజంగా ఏదైతే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అని చెప్తా ఉన్నారో, నిజంగా కలిసి ఉంటే ఆ ట్యాంకర్ లోపలికి అలౌ చేసి ఉంటే వాళ్ళ గవర్నమెంట్లోనే జరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి టెండర్లో జరిగిన ప్రాసెస్లోనే ఆ కంపెనీ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి. అయితే ఈవో కూడా 23వ తారీఖున చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆయన? ఏదో ఏంటది వనస్పతికి సంబంధించినటువంటి అవి జరిగి డాల్డా లాంటివి కలిసినట్లుగా డౌట్ అని చెప్పేసి అన్నారు తప్ప దాన్ని కూడా క్లియర్గా చెప్పలేదు. అంటే ఎనిమల్ ఫ్యాట్స్ కలలేదని చెప్పేసి క్లియర్గా 23వ తారీఖునే స్వయంగా శ్యామలరావు, ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియమించుకున్నటువంటి ఈవో శ్యామలరావు గారు ఉన్నారో ఆయనే చెప్పడం జరిగింది. ఆయన స్వయంగా చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చి 2 నెలలు జరుగుతూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? నిజంగా నెయ్యిలో ఈ ఎనిమల్ ఫ్యాట్స్ కలిస్తే ఇన్ని టెస్టుల తర్వాత కూడా, ఈ గవర్నమెంట్ వచ్చిన 4 నెలల తర్వాత కూడా ఇన్ని టెస్టులు జరిపించుకున్న తర్వాత కూడా నిజంగా ట్యాంకర్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా అది ఈవో శ్యామలరావు తప్పు. లేదా ట్యాంకర్లు వెళ్ళలేదు లోపలికి, బయటికి తిరిగి పంపించేశామంటే ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు అవుతుంది తప్ప వైఎస్ ఇటువంటి ఈ సంఘటనకి